గత వారం రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలతో తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అతలాకుతలమైపోయి మరి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి దాదాపు ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈరోజు సమస్య వలయంలో ఇబ్బందులో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్ మాత్రం ఈ వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు వదిలిపెట్టేసి గాలికి వదిలేసి బురద రాజకీయాలు చేయడానికి తెరలేపుతా ఉన్నది. చర్చకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ యొక్క ప్రజలని ఆదుకోవాల్సినటువంటి సమయంలో ప్రజలని గాలికి వదిలేసి, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నాలను ఆపేసి మరి ఈరోజు రాజకీయాలు చేయడానికే, బురద రాజకీయాలు చేయడానికే మా యొక్క పార్టీ బీఆర్ఎస్ అధినేత పైన, మా యొక్క నాయకుల పైన బురద జల్లడానికి, మరి అప్రతిష్ట పాలు చేయడానికే ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని ఈ యొక్క ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాజకీయాలకి వేదికగా ఈ అసెంబ్లీని వాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయినారు, ఆస్తి నష్టం జరిగింది, పాడి పశువులు పంటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. అసలు ఈ భారీ నుంచి అది భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున వరదలు రాబోతా ఉన్నాయి అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళు అప్రమత్తం కాలేదు, వారి జాగ్రత్త పరచలేదు, వారిని ముందస్తు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతూ ఉంటే, వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము, భరోసా, ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చేసి వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాజకీయాలు చేయాలి, మేము దాన్ని కాదంటలేము. కానీ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే వాటిని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం మరి యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ఏం సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది, ప్రజల ఆర్తనాదాలు, నానా ఇబ్బందులు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని హెలికాప్టర్లు తెప్పించి కాపాడండి అంటే ఈ ముఖ్యమంత్రి పోయి బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో నిమగ్నమవుతాడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ని రాహుల్ గాంధీకి పర్యటించడానికి పంపిస్తాడు, కానీ ప్రజలను ఆదుకోవడానికి మాత్రం ఎక్కడో ప్రయత్నం చేయలేని స్పష్టంగా కనపడతా ఉంది గత రెండు మూడు రోజుల నుంచి కూడా. ఇది స్పష్టంగా వారి యొక్క వైఖరి, వారి యొక్క అనుభవ రాహిత్యం. అంటే ప్రజలు ముఖ్యం కాదు, నాకు ఢిల్లీలోని అధిష్టానమే ముఖ్యం, ఆయన పక్కకైనా జీపులోని ప్రచారాలు ఉంటే సరిపోతుందని చెప్పే ఒక తప్పుడు దురాలోచనతో ముఖ్యమంత్రి గారు అన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ప్రజలు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి కోరుతా ఉంటే ముఖ్యమంత్రి గారు సమీక్షించడం మానేసి మరి ఇప్పుడో 2038 ఒలింపిక్స్ ఏ రకంగా నిర్వహించాలని దానిపైన సమీక్ష పెడతాడు. ఆ మూసి సుందరీకరణ పనులపైన సమీక్ష నిర్వహిస్తాడు. అధికారులకి దిశానిర్దేశం చేసి, అప్రమత్తం చేసి, స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఏ రకంగా వీరికి ఆదుకోవాలని చెప్పేసి ఆలోచన ముఖ్యమంత్రికి లేనే. నిన్న వారు ఏరియల్ సర్వేకి పోయినారు. సరే, పోతే ఏదైనా ప్రజలకి హామీ ఇస్తాడేమో, ఆదుకుంటాడేమో, నష్టపరిహారం ప్రకటిస్తాడేమో, ప్రాణాలు కోల్పోయినట్టు వారికి అండగా ఉండి వారి కుటుంబాలకి భరోసా ఇస్తాడేమో అనుకున్నాం. కానీ గాలి పర్యటన చేసి దాన్ని కూడా రాజకీయాలుగా వాడుకున్నాడు. వరదలు వచ్చేసి వరదల్లో ప్రజలు కొట్టుకుపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి పోయి వరదలకి హారతులు పడుతూ ఉన్నాడు. ఇదెక్కడ సంప్రదాయం, ఇదెక్కడ దుస్థితి, ఇదెక్కడ ముఖ్యమంత్రి, ఇదెక్కడ ప్రభుత్వము? చరిత్రలో ఎప్పుడు చూడలేని విధంగా ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కనపడతా ఉంది. వరదల్లో ప్రజలు కొట్టుకుపోతా ఉంటే, వరదల్లో నష్టపోతా ఉంటే ఆ వరదలకు పోయి హారతి ఇస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి. అరే, ఇది అసలు ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంది. కాబట్టి నిన్న కూడా వెళ్ళి మళ్ళీ కూడా అదే వేదిక పైన ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి సమయంలో అక్కడ కూడా వెళ్ళి బురద రాజకీయాలే కేసీఆర్ గారి పైన, మా హరీష్ రావు గారి పైన, మా కేటీఆర్ గారి పైన మళ్ళీ బురద వెళ్ళే ప్రయత్నాలు చేస్తా ఉన్నాను నిన్న కూడా.